వనపర్తి జిల్లా మార్కెట్ యార్డులో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ ఎండల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్రాగునీరు, హమాలీల కొరతతో పాటు తూకాల్లో తరుగు తీస్తున్నారని ఆరోపించారు. వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందనే భయం ఉందని, వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వస్తే ఇవాళ కాంటాలు కావాల్సిన అవసరం రైతుకు ఏర్పడ్డది. ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఆనాడు మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి 34 హామీలను ఇవ్వడం జరిగింది ఆ రోజు రేవంత్ రెడ్డి. అందులో ఏ ఒక్క హామీని కూడా కౌలు రైతులకు 14,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి అట్లే పంట మార్పిడి పేరు మీద మరి పంటను ఎక్కడికి వెళ్ళినా కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిన నాయకుడు మరి ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా అన్ని వడ్ల కేంద్రాల్లో కూడా రైతాంగం పడుతున్నటువంటి వడిగాపులను ఇందులో తూర్పు తాండకు తెలిసిన ఈ దేవులమ్మ గారు చెప్పినటువంటి మాటల్ని ఇందాక మీడియా సోదరులు కూడా రికార్డ్ చేసిరు. నేను కౌలు రైతులు అట్లే నా సొంత పంటతో పాటు దాదాపు 40-50 క్వింటాలు నేను పండించి ఈ మార్కెట్ కి తీసుకొస్తే ఈ మార్కెట్ లో ఉన్నటువంటి అర్తిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు ప్లాట్ఫామ్ మీద వడ్లు పోయడానికి వీల్లేదని చెప్పి దౌర్జన్యం చేస్తూ మరి వాళ్ళ వడ్లను కూడా అక్కడ పోసి ఆరబెట్టుకోకుండా చేస్తుండ్రు. దాదాపు 25 రోజుల నుంచి ఆమె భర్త ఇక్కడికి వడిగాల్పు కలుస్తున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇవాళ గట్టిగా అడిగితే ఇక 2 రోజులలో